నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అక్రమంగా దుర్మార్గంగా పోలీసులు అరెస్ట్ చేశారంటూ టీడీపీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసమే పోలీసులు ఇంతలా దిగజారిపోతున్నారంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. టీడీపీ వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం పోలీసులు చాలా ఘోరంగా దిగజారిపోయారు. మరి పూడి శ్రీహరిని చాలా అత్యంత దుర్మార్గంగా ఆయన అరెస్ట్ చేశారు. ఒక విలేకరి స్థాయి నుంచి ఇంతలా ఎదిగినటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేయించారు అంటూ పేర్ని నాని చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి మేడం? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఇదంతా చేస్తున్నారు. అదేంటి, అది మీ డైలాగ్ కదా. పేర్ని నాని మర్చిపోయారా? జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం మీరు ఒక నోటీస్ ఇవ్వకుండా చంద్రబాబు నాయుడిని అన్సెరమోనియస్గా తెల్లారకట్ట 3ంటికి ఎవరు అరెస్ట్ చేశారు? ఏ ప్రభుత్వాలు ఇలాంటి దుర్మార్గ పనులు చేయలేదు, ఏ ప్రభుత్వాలు ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేయలేదు అని వాళ్ళ మీరు కబుర్లు చెప్తున్నారేంటి? ఒకసారి మన చరిత్ర వెనక్కి చూసుకుంటే మనకు అర్థమవుతుంది దేనికోసం మీరు చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. 53 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? పేర్ని నాని గుర్తు తెచ్చుకో. కొడాలి నాని ఏం మాట్లాడాడు? దోమలు కుడుతున్నాయంటే ఏమన్నాడు? దోమలు కుట్టక రంభ ఊర్వశి వస్తారా అని అడిగాడు. మరి మీ వల్లభనేని వంశీ ఏమైపోయాడు? జైలుకి వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు ఎలా బయటకు వచ్చారు? వైసీపీ వాళ్ళు జైలుకి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు వాళ్ళ రూపురేఖలు ఎలా ఉన్నాయో చూడండి. అంటే మనిషి తప్పు చేయకపోతే దృఢంగా, ధైర్యంగా, మానసికంగా కూడా ధైర్యంగా ఉంటే ఎటువంటి అనారోగ్యం లేకుండా చంద్రబాబు నాయుడు లాగా బయటకు వస్తారు. తప్పులు చేసి తప్పులకి దొరికిపోయి మనకి ఏం శిక్ష పడుతుందనే భయంతో ముసలాళ్ళల్లా అయిపోయి బయటకు వస్తారు. వైసీపీ వాళ్ళు వచ్చారు. ఇవాళ పూడి శ్రీహరి వాళ్ళ రాష్ట్ర కార్యదర్శి కదా. సో ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అక్రమంగా అంటున్నారు. సోషల్ మీడియా పోస్టులు పెట్టినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు మీరు? రక్త చరిత్ర ఏంటి? చంద్రబాబు రక్త చరిత్ర చూశాడు ఆయన. మీరు నారాసురు రక్త చరిత్రను రాసే మీరు గెలుచుకున్నారు ముఖ్యమంత్రి పదవిని. కానీ ఇప్పుడు రక్త చరిత్రలను రాస్తే మిమ్మల్ని తరివి కొడతారు జనాలు. దాన్ని ప్రశ్నించరేం మీరు? ఒక విలేకరిగా పనిచేసిన వాడు ఇలాంటి పనులు చేస్తాడా? దీనిగా మీరు డబ్బులు ఇస్తున్నారు. ప్రధాన కార్యదర్శిగా ఉంటూ సోషల్ మీడియాలో అలాంటి పోస్ట్ ఎలా పెట్టావని నువ్వు అడగాల? నువ్వు మళ్ళీ ఎదురు తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వాన్నో మీరు ప్రశ్నిస్తారా? నీ కొడుకు అండ చూసుకుని నువ్వు రెచ్చిపోతున్నావు, అనుభవిస్తావు. ఎవరు రెచ్చిపోయారు 5 ఏళ్ళు? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో ఎవడు రెచ్చిపోయాడు? బూతులు ఎవడు మాట్లాడాడు? ఒక పోసాన్ ఏం మాట్లాడాడు? ఎన్ని జైళ్ళు, ఎన్ని ప్లేసులు తిరిగాడు? డబ్బుంటే సరిపోదు. ఇవాళ 20 కోట్లు విల్లాలు ఇచ్చేశాడని చెప్పి ఒక ప్రెస్ మీట్కి ఒక విల్లా పోసానికి ఏం బాగుకున్నాడు? నన్ను ఏంటి విడుదల చేయండి అని మొత్తుకున్నాడు. ఎందుకంత భయం? 10 కోట్లు తీసుకున్నావు కదా, విల్లా తీసుకున్నావు కదా, అనుభవించు. ఇవాళ ఆడుదాం ఆంధ్ర 20 కోట్ల చిల్లర ఇవాళ రేపమ్మప్ప అరెస్ట్ అవుతుంది. ఆవిడ కూడా ఇంతే, నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంటుందా? అందుకని వాళ్ళు అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాడు సిగ్గు లేకుండా మనం అడుగుతున్నది అది. నీకు అసలు ఎలా పెట్టావు? నువ్వు ఆలోచించుకోవాలి. పోలీసులు ఎవరి కోసం పనిచేశారో గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు, ఒక సునీల్ కుమార్, ఒక సునీల్ నాయక్, జత్వానీ కేసు గుర్తు తెచ్చుకోండి, రఘురామకృష్ణరాజు కేసు గుర్తు తెచ్చుకోండి. గుండెల మీద కూర్చుని కొడుతూ ఉంటే వీడియో చూశాడు మీ జగన్మోహన్ రెడ్డి. అవన్నీ మాట్లాడు. వాళ్ళు శ్రీహరి పెట్టిన పోస్ట్ నువ్వు ధైర్యంగా చూపించు. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఏం తప్పు చేశాడో చెప్పు అన్నావు కదా. నువ్వు ప్రెస్ మీట్లో అతను పెట్టిన పోస్ట్ చూపించావా? మీరు బూతులు పెడతారు కదా, ఎవరు షర్మిల గురించి. రోడ్డు మీద పోయేవాడు మాట్లాడుతున్నాడమ్మా, మాట్లాడిస్తున్నారు సాక్షి వాళ్ళు బుద్ధి లేకుండా. తెలుసా నీకు? వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ ఎవరో తెలుసా నీకు? కొత్తగా క్రిస్టియానిటీలోకి వచ్చిన వాళ్ళు, దారిన పోయే దానయ్యలు. అయితే ఇక్కడ ఇంకో అంశం మేడం,
ఇటీవల హైకోర్టు సజ్జల భార్గవరెడ్డి పిటిషన్ పైన విచారణ చేపడుతూ అసలు మీరు చేతగానితనం చూపిస్తున్నారా అంటూ పోలీసుల పైన కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈవెన్ ఇటువంటి పోస్టులు పెడతారా, ముఖ్యమంత్రిని అంటే 5 కోట్ల ప్రజలను అన్నట్టే అని చెప్పి అక్కడ హైకోర్టు పోలీసుల పైన కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కాదు మొన్న హైకోర్టు ఏదైతే మీరు అన్నట్టుగా మన చెప్పిందో, తీర్పు ఇచ్చిందో, ఇవాళ పోలీసులు న్యాయ వ్యవస్థ చెప్పింది పాటించారు. మీరు అప్పుడు ఎందుకు నోరు మూసుకున్నారని తిట్టింది. మొట్టమొదటి పోస్ట్ పెట్టినప్పుడే అరెస్ట్ చేసి ఉంటే ఇన్ని జరగవు కదా అని. అందుకని అది గుర్తుపెట్టుకుని ఇవాళ వీళ్ళు చేయటం జరిగింది. కాబట్టి ఒక్కసారి ఆ న్యాయమూర్తి చెప్పిన మాటలు కొంచెం వైసీపీ వాళ్ళకి మనం పంపిస్తే వాళ్ళు కొంచెం విని చూసి తరించి నోర్లు మూసుకుంటారు. ఇలాంటి ప్రెస్ మీట్లు మళ్ళీ పెట్టరు. ఓకే మేడం. అయితే మరి ఇప్పుడు ఈ అరెస్టుతో మరి వైసీపీ నేతలు మళ్ళీ ఈ అరెస్టును ఖండిస్తున్నారు, అక్రమ అరెస్ట్ అంటున్నారు. మరి పోస్టుల పైన ఎటువంటి ఖండన లేదు. ఎలా చూడాలి అంటారు? అంటే ఇంకా కూడా వీళ్ళు నేర ప్రవృత్తి లేదంటే సోషల్ మీడియా ఒక రోజులో మారిపోతారేంటండి? ఇదేమన్నా సినిమానా? భలే వాళ్ళే మీరు. ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు తిట్టడం అలవాటైపోయి ఒక్కసారి నోరు మూసుకోమంటే మూసుకుంటారా? అందరూ మహాపతివ్రతలు వైసీపీ వాళ్ళందరూ. నేను మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, ఆడవాళ్ళ గురించి వెళ్తాను. అర్థమైందా? అందుకని వాళ్ళు ఓవర్ నైట్ అబ్బా మేము మంచి వాళ్ళము, మంచి రాజకీయ నాయకులు అని అయిపోరు వాళ్ళు. వాళ్ళ బుద్ధి మారదు. ఇలా ఇంకా ఎన్ని కోర్టు దెబ్బలు తిన్నా కూడా ఇంకా వీళ్ళు ఇలాగే ఉంటారు. కాకపోతే వీళ్ళు కూడా అరెస్ట్ అయ్యే రోజు దగ్గరలో ఉంది కాబట్టి కొంచెం తొందరపడుతున్నారు. పడినివ్వండి, మంచిదే. వాళ్ళు ఎంత వాగితే అంత వాళ్ళకి నష్టం, ప్రభుత్వానికి మంచిది. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఈజీ అవుతుంది మార్గం. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.